ఆ వ్యక్తిని జ్ఞాపకం చేస్తాడు. దానియేలు గ్రంథం ఎంత భక్తి చేస్తున్నారో చూడండి. భక్తి ఎటువంటి భక్తి అంటే శక్తి కలిగిన భక్తి, విశ్వాసంతో చేసే భక్తి, ప్రభువు సమర్థుడు అని నమ్మిన భక్తి వాళ్ళు చేస్తారు. మా దేవుడు సమర్థుడు అంటారు. మాకు చింత ఏమి లేదు అసలు, మేము చింతపడము, మేము బాధపడము. కాలు వస్తే అటు వేసుకొని కూర్చొని ఏం కాదు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 15వ వాక్యం. వాకాను, పిల్లని గ్రోవిని, పెద్ద వీణను, వీణ సింఫోనియాను, విపంచికను, సకల విధములకు వాద్యోధ్వనులను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండమును మీరు వేయబడదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? ఒక వ్యక్తి అంటున్నాడు, నా చేతిలో నుండి విడిపించే దేవుడు అసలు ఎక్కడ ఉన్నాడు? అసలు మీరందరూ కూడా నా చేతిలో ఉన్నారు. ఈరోజు నేను ఒక ప్రతిమను జయించాను, అన్ని వాయిద్యాలని తెప్పించాను. వాయిద్యాలతో వాయిస్తున్నప్పుడు మీరందరూ ఏం చేయాలా? ఈ ప్రతిమకు పెద్ద ప్రతిమ నిలబెట్టాను, ఈ బొమ్మకు మీరు ఏం చేయాలా? సాగిలపడి అందరూ నీవే మా దేవుడు, నీవే మమ్మల్ని రక్షించావు, నీవే మా కాపరివి, నీవే, నీకు తప్ప మాకు దేవుడు లేరు అని సాగిలపడాల్సి ఉంటే అని ఒక శాసనాన్ని పుట్టిస్తే వీరు అంటున్నారు. ఇక్కడ మీరు చూడండి, శత్రకు మెషక్ అబేద్నెగోలు రాజుతో ఇలాగ చెప్తున్నారు. ఇక శాసనం అయితే పుట్టించినారు వాళ్ళు, అందరూ కూడా ఆ సాగిలపడి నమస్కరించడానికి ఇష్టపడుతున్నారు. కానీ ఈ శత్రకు మెషక్ అబేద్నెగోలు ఈ ముగ్గురు ఏమాత్రం దానికి ఒప్పుకోలేదు. జీవం కలిగిన దేవునికి తప్ప మేము ఎక్కడ సాగిలపడము, నమస్కరించాం. దేవునిగా ఆరాధిస్తాం, కానీ దేవుని కానీ మనకు దేవునిగా మేము ఆరాధించాం. దేవుడు ఒక్కడే, ఆ దేవుడు జీవం కలిగిన దేవుడు. ఆ దేవుని మేము వెంబడిస్తాము, ఆ జీవం కలిగిన దేవుని మేము వెంటాడతామని ఆ దేవుడు మాకు సమర్థుడు, శక్తిని మమ్మల్ని తప్పిస్తాడు. ఈ ఆపదలో నుండి, శ్రమలో నుండి మమ్మల్ని తప్పిస్తాడు, విడిపిస్తాడు. ఎంత నమ్మకం ఉంది చూడండి. అయితే దేవుడు వారు నమ్మిన విధంగానే దేవుడు వారిని తప్పించినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అక్కడ రాయబడిన మాట చదవండి. 17వ వాక్యం, 16వ వాక్యం, 3వ అధ్యాయం దానియేలు గ్రంథం 3:16. శద్రకును మేషకును అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించుతున్న అంటే మేము ప్రార్థన చేస్తున్నాం, మేము ఆరాధిస్తున్నాం, మేము దేవుని ఆరాధిస్తున్నాం కదా. ఆ దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. తప్పించి రక్షించే దేవుడు. ఈ అగ్నిలో నుండి, అగ్ని లాంటి శ్రమ నుండి, అగ్ని లాంటి ఇబ్బందుల పొరుగులో నుండి, ఈ మహాశ్రమల నుండి కూడా దేవుడు మమ్మల్ని తప్పిస్తాడు, మమ్మల్ని రక్షిస్తాడు. చూడండి పిల్లలారా, ఎంత భక్తి చేస్తున్నారు దేవునికి, ఎంత విశ్వాసంతో ఉన్నారో చూడండి. మా దేవుడు తప్పిస్తాడు, ఈ శ్రమల నుండి తప్పిస్తాడు, ఈ బంధకాల నుండి విడిపిస్తాడు, ఈ శాప కొలిమిలో నుండి మమ్మల్ని విడిపించి మమ్మల్ని రక్షిస్తాడు. ఎంత నమ్మకం చేస్తున్నారు. నిజంగా ఈ నమ్మకం మనకుండా ప్రారంభంలో క్రైస్తవులు ఎలా ఉన్నారో చూడండి, దేవుని బిడ్డలు ఎలా ఉన్నారో చూడండి, ఎంత విశ్వాసంతో ఉన్నారో చూడండి. అసలు సమర్థులని నమ్మినారంతే. మనం నిజంగా చిన్న బాధ వస్తే చాలు, చిన్న కష్టం వస్తే చాలు, చిన్న ఇబ్బంది జరిగితే చాలు, చిన్న నష్టం వస్తే చాలు, ఈ ఇబ్బందిలో నుండి మనం బయటపడతామా పడలేము. మన దేవుడు తప్పిస్తాడా తప్పిలేడా, ఏదో శాతం అవుతుందా కాదా, ఇంకెవరి దగ్గర పోవాలన్నా, ఇంకెవరి దగ్గర సలహా తీసుకోవాలా, ఇంకెవరి దగ్గర చూడండి వీళ్ళు మాత్రం ఎంత విశ్వాసం ఉన్నారు చూడండి. మా దేవుడు రాజుకు సైతం కూడా, నువ్వు రాజు అయితే కావచ్చు కానీ
మా దేవునికి వ్యతిరేకంగా చేయమంటే మాత్రం మేము చేయము. నువ్వేమైనా చేసుకో, అవసరమైతే నువ్వు అగ్నిని 7 అంతలుగా తయారు చేసుకుని దాంట్లో వేసినా సరే, కానీ దాంట్లో పడడానికే ఇష్టపడతాం. కానీ మా దేవునికి వ్యతిరేకంగా మేమేం చేయము అసలు భూమి మీద. చూడండి, చిన్న శ్రమ వస్తుందంటే 100 రూపాయలు అదనంగా వస్తున్నాయంటే చాలు, ఒక 1000 రూపాయలు అదనంగా వస్తుందంటే చాలు, అబద్ధం ఆడమంటే అబద్ధం ఆడతాం, మోసం చేయమంటే మోసం చేస్తాం. చూడండి, ఒక 100 రూపాయలు, ఒక 1000 రూపాయల కోసం. కానీ మీరు దేనికోసం? మేము చెయ్యము, మాకు అక్కర్లేదు. ముందు తెలియక చేశాను, నేను క్షమించబడినాను, నేను రక్షించబడినాను, నేను రక్షించబడి పెట్టాను. ఇక నేను పౌలు అంటాడు, ఇక ఆ సౌలు అన్న వ్యక్తి దేవుని పిలుపుని మేలుకొని దేవుడు ప్రత్యక్షమైన తర్వాత దేవుని చిత్తానికి లోబడి దేవుని మరి విధేయత చూపించిన తర్వాత దేవుడు పౌలు మార్చినాడు. పౌలు అంటాడు, ఇక నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను. దేవుడికి స్థాపన చేస్తాను. దేవుని సంఘాన్ని పాడు చేసే వ్యక్తి ఇప్పుడు ఏ రూపంలోకి వచ్చినాడు? క్రీస్తు రూపంలోకి వచ్చేసాడు. తన జీవితం మారిపోయింది, తన నడక మారిపోయింది, తన పరిస్థితులు మారిపోయినాయి. ఆదిమ సంఘంలో క్రైస్తవులుగా జీవిస్తున్న వారి జీవితాన్ని అనుగుణంగా ఈయన కూడా తన జీవితాన్ని ఆ మార్గంలోనికి నడిపిస్తున్నాడు. నేను కూర్చున్నా, లేచినా, నిలబడినా, ఎక్కడికి వెళ్ళినా నా దేవునికి వ్యతిరేకంగా ఏ పనులు చేయలేదు. వ్యర్థంగా సమయాన్ని పోగొట్టుకోము. ఎందుకంటే చెడ్డవి సమయం పోలేక అజ్ఞానంగా జ్ఞానంగా నడుచుకోండి అని దేవుని వాక్యం సవిస్తుంది. కాబట్టి నేను ఇక జ్ఞానం కలిగి నడుచుకోవాలి, దేవుని జ్ఞానం కలిగి ఉండాలని భక్తులైనటువంటి వారి జీవితాల్లో వారి జీవితాలు ముందుకు సాగిస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్కడ రాయబడినటువంటి మాటని జ్ఞాపకం చేస్తాను. అపొస్తలుల కార్యాల గ్రంథం 22వ అధ్యాయంలో 7వ వాక్యం, ఒక స్వరము పలుకుట వింటిని అన్నారు. ఒక స్వరము పలుకుట వింటిని అంటున్నాడు. అంటే దేవుని యొక్క స్వరాన్ని వినగలిగినాడు. ఎవరండి? దేవుని సంఘాన్ని పాడు చేసే వ్యక్తి, దేవుని యొక్క బిడ్డలకు వ్యతిరేకంగా జీవించిన వ్యక్తి ఎవరి స్వరాన్ని విన్నాడండి? యేసయ్య స్వరాన్ని. యేసయ్య స్వరాన్ని విని వెంటనే తన మనస్సు మార్చుకున్నాడు, తన జీవితాన్ని మార్చుకున్నాడు, తన బ్రతుకును మార్చుకున్నాడు. దేవుడు ఎలా ఉన్నాడు? దేవుని సంఘాన్ని ఏం చేసేవాడు? పాడు చేసేవాడు. దేవుని పిల్లల్ని ఏం చేసేవాడు? బంధించి చెరసాలలో వేసేవాడు, చిత్రహింసలు పెట్టేవాడు. ఇప్పుడు దేవుని స్వరం విన్న తర్వాత, దేవుని మాట విన్న తర్వాత ఇక్కడ అంటున్నాడు, ఇక నా బ్రతుకు మారిపోయింది, నా జీవితం మారిపోయింది, నా స్థితిలు మారిపోయింది, నా నడక మారిపోయింది, నా చూపు మారిపోయింది, నా మాట తీరు మారిపోయింది, నా ప్రవర్తన అంతా మారిపోయింది. నేను ఎవరైనా తెలిసి ఇదే సౌలు కదా అంటే, సౌలు అనే వ్యక్తి చచ్చిపోయినాడయ్యా, సౌలు అనే వ్యక్తి లేడు, చచ్చిపోయినాడు. పౌలు అనే వ్యక్తిని ప్రభువు బ్రతుకుతున్నాడు. ఇప్పుడు సౌలు అనే వ్యక్తి లేదయ్యా, పాత మనిషి నా జీవితంలో నా బ్రతుకులో చచ్చిపోయినాడు. పూర్తిగా ఎప్పుడు చచ్చిపోయినాడంటే, నేను నమ్మి బాప్తీసం పొందాను. చూసావా? బాప్తీసం అనగా పాతి పెట్టటం. పాత జీవితాన్ని పూర్తిగా పాతి పెట్టేశాను. ఇక నేను ప్రభులో బ్రతికాను. నీళ్ళలో పూర్తిగా ముంచబోయాను. పాత బ్రతుకు, పాత జీవితం, పాత శాపగ్రస్తమైన జీవితం నాకు వద్దు అని నేను నీళ్ళలో మునిగాను. ప్రభుకి అప్పచెప్పాను మొత్తం నా పాపం అంతా. ఇక నేను క్రీస్తులో బ్రతికినాను. లేచానంటే క్రీస్తులో నా పేరు మారిపోయింది, నా నడక మారిపోయింది, నా మాట తీరు మారిపోయింది, నా చూపుల విధానం మారిపోయింది, నా ప్రవర్తన అంతా మారిపోయింది. ఇప్పుడు ఎవరి కోసం బ్రతుకుతున్నానంటే, నా ప్రభువును రక్షించిన, నా కోసం ప్రాణం పెట్టిన, నా కోసం తిరిగి లేచిన యేసయ్య కోసం నేను బ్రతుకుతున్నాను. ఆ రాజ్యాన్ని పొందుకోవటం కోసం నేను బ్రతుకుతున్నాను అంటున్నాను. ఎవరండి? ఎవరైనా ఎవరండి? దేవుని సంఘాన్ని పాడు చేసిన వ్యక్తి, దేవుని పిల్లలను చిత్రహింసలు పెట్టిన వ్యక్తి. ఎంత మార్పు వచ్చిందో చూడండి. నిజంగా అటువంటి మార్పు మనకుందా? నిజంగా అటువంటి మార్పు మనకుంటే ఎంత మంచి. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు మారాలి, మార్పు చెందాలి, నువ్వు మారు మనసు పొందాలి, పాత జీవితాన్ని పూర్తిగా పాతి పెట్టాలి, పాత జీవితాన్ని పూర్తిగా తొలగించుకోవాలి. ప్రభు మాత్రమే సమర్థుడు. అయితే వీరు దానియేలు గ్రంథంలో చూస్తాము, దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వాక్యం, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వాక్యంలో రాయబడినటువంటి మాట చదువుతున్నాను. చింత మాకు లేదు అంటున్నారు.
చింత అనేది మాకు లేదు. మేము చింతించాం. ఏదైనా విషయం జరిగిందంటే 16వ వాక్యం చివరిలో ఏదైనా విషయంలో కుటుంబం జరిగిందంటే, ఏదైనా అనారోగ్యం వచ్చిందంటే, ఏదైనా ఆర్థిక ఇబ్బంది జరిగిందంటే, ఏదైనా సమస్య కుటుంబంలో వచ్చిందంటే మేము చింతించాం. దానిని బట్టి మాకు ఎటువంటి చింత అక్కర్లేదు. ఎందుకని మా దేవుడు రక్షిస్తాడు. ఆ మాట చదవండి పిల్లల. 17వ వాక్యం దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వాక్యం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఒకటే వారి నమ్మకం, మా దేవుడు రక్షించే దేవుడు, విడిపించే దేవుడు, కాపాడే దేవుడు. ఎంత గొప్ప దేవుడిని కనుగొన్నా. ఆ గొప్ప దేవుణ్ణి నేను కలిగి మీకు స్వార్థ ప్రకటిస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ దేవుడు ఆ జీవం కలిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన సమర్థుడని నువ్వు నమ్మితే ఎంత మంచిది, ఆయన రక్షిస్తాడని నువ్వు నమ్మితే ఎంత మంచిది. వీరైతే నమ్మినారు. దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించడానికి సమర్థుడు. నిజంగా అగ్ని లాంటి మహాశ్రమలు వచ్చినప్పుడు చాలా మంది భయపడిపోతా ఉంటారు, చాలా మంది కూడా చింతిస్తూ ఉంటారు. కానీ దేవుని పిల్లలు షడ్రకు, మెషకు, అబేద్నెగోల జీవితంలో చింత అనేది ఉందా? చింత లేదు. భయం అనేది ఉందా? భయం లేదు. దిగులు అనేది లేదు. అసలు భయపడటం లేదు. వాళ్ళు ఎవరైనా మంటను చూస్తే భయపడతారు, కానీ మంట చూసి లేకపోతే భయం ఏం లేదు. అగ్ని గుండాన్ని చూసి అసలు భయం లేదు. ఎందుకంటే మా దేవుడు ఉన్నాడు, మమ్మల్ని రక్షించి. మా దేవుడు ఉన్నాడు, ఆయన సమర్థుడు, రక్షిస్తాడు. ఒక నమ్మకం. యేసయ్య దగ్గరికి వచ్చిన వారు కూడా అందుకే రాయబడిన మాట రోమీయులకు రాసిన పత్రికలో ఆ మాటని జ్ఞాపకం చేస్తారు. యేసయ్య సన్నిధికి వచ్చిన వారు, నమ్మి ఆయన చెంతకు వచ్చిన వారు దేవుడు ఏం చేస్తారంటే అది నమ్మాలి. మనం దేవుడు చెంతకు వచ్చిన మనము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 24వ వాక్యం చదవండి. 8వ అధ్యాయం 24వ వాక్యం. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పనియుడు తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఓపికతో దాని కొరకు కనిపెట్టుదాము. ఓపిక అనేది చాలా అవసరం. దేవుని సన్నిధికి వచ్చిన మనకు ఏం కావాలంట? ఓపిక. ఓపిక అనేది చాలా అవసరం. కొంతమంది ఒక వారం 2 వారాలు తిరిగి ఏమన్నా నా జీవితం ఏమన్నా మార్పు రాలేదన్నా, 1 వారం 2 వారాలు 3 వారాలు ఒక 40 రోజులు దీక్షలు కాదు. యేసు ప్రభువుని అంగీకరించి దీక్ష 1 వారం 2 వారాలు 3 వారాలు ఇది కాదు. జీవితాంతం కూడా దేవునికి మీద ఆధారపడాలి. దేవునికి స్తోత్రం. ఇది జీవితాంతం చేసే దీక్ష. జీవితాంతము కూడా ప్రభువును అంగీకరించి జీవితాంతము కూడా ప్రభువు మీద ఆధారపడి ముందుకు సాగాలి. ఇది 1 రోజు 2 రోజులు చేసే భక్తి కాదండి. మరణం వరకు నమ్మకంగా ఎవరు ఉంటారో వారు రక్షించబడతారని దేవుని వాక్యం సెలవిస్తారు. ఎప్పటి వరకు నమ్మకంగా? మరణం వరకు. నువ్వు మరణించేంత వరకు కూడా భూమి మీద ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. ఎటువంటి నమ్మకం అంటే దేవుని నమ్మిన వారు నిజంగా మనుషులకు కనపడేటప్పుడు ఒక రకంగా, మనుషులు లేనప్పుడు ఒక రకంగా ఉండకూడదు. సేవకుల దగ్గర ఒక రకంగా, ఇంట్లో ఒక రకంగా ఉండకూడదు. సంఘంలో ఒక రకంగా, పని దగ్గర ఒక రకంగా ఉండకూడదు. ఎక్కడ వెళ్ళినా దేవునికి భయపడి, దేవునికి లోబడి ఒకే తత్వాన్ని కలిగి ఉండాలి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలి. ఇక దానికి మించి వచ్చినది ఎవరి నుండి వచ్చేదంట? దుష్టుని నుండి వచ్చేదని దేవుని వాక్యం సెలవిస్తారు. నువ్వు సంఘంలో ఉన్నా, కుటుంబంలో ఉన్నా, పని దగ్గర ఉన్నా, వ్యాపారం దగ్గర ఉన్నా, ఎక్కడున్నా కూడా క్రీస్తు ప్రేమను నువ్వు చూపే బిడ్డగానే ఉండాలి. దేవునికి స్తోత్రం. క్రీస్తు లక్షణాలను కలిగిన బిడ్డగానే ఉండాలి. ఇక్కడ సౌలు అంటున్నాడు, నేను సౌలును కాదు, ఇక నేను పౌలును.
నా జీవితం మారిపోయింది, నా బ్రతుకు మారిపోయింది, నా చూపులు మారిపోయినాయి, నా తలంపులు మారిపోయినాయి, నా నడక మారిపోయింది, నా ప్రవర్తన అంతా మారిపోయింది. ఇక నేను జీవించుతున్న జీవితం ఇక నా కోసం కాదు, నా ప్రభు కోసమే. దేవునికి స్తోత్రం. నా కోసము ఇక నీతి కిరీటం ఉంచబడినది. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను అంటున్నాను. ఎవరు పోలి నడుచుకుంటున్నానండి? క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను. నా కోసం సిలువ వేయబడినటువంటి క్రీస్తును ఆయన పోలి నేను నడుచుకుంటున్నాను. కష్టం వచ్చిన క్రీస్తు ప్రభు వారు భరించినాడు కదా, నేను భరిస్తాను. అవమానం వచ్చిన నేను భరిస్తాను, నిందలు వచ్చిన నేను భరిస్తాను, నేను ఓర్చుకుంటాను. నా ప్రభువులాగా నేను ఓర్చుకుంటాను, తగ్గింపు కలిగి ఉంటాను. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం సెలవిస్తుంది, తను తాను ఎవరు తగ్గించుకుంటారో వారిని దేవుడు ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడంట. తను తాను హెచ్చించబడితే దేవుడు ఏం చేస్తాడంట? కాబట్టి ప్రియులారా, తను తాను తగ్గించుకోవటం మనకు దేవుడు నేర్పాడు. యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యుల పాదాలు పట్టుకొని కడిగినాడు. చూడండి, శిష్యుల పాదాలు కడుగుతా ఉంటే పేతురు అంటున్నాడు, అయ్యా నువ్వు నా పాదాలు కడగొద్దయ్యా అంటే, నేను నీ పాదాలు కడగకపోతే నీకు నాలో పాలుగొప్పు లేదు అంటాడు. అయ్యా పాదాలు కాదయ్యా, నన్ను నిలువెల్లా కడగయ్యా అంటాడు పేతురు. చూడండి పిల్లలా, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు తగ్గించుకొని తన పాదాలు కడిగినాడంటే, నీకు నాకు ఒక మాదిరిని చూపించినాడు. దేవుని పిల్లలుగా మనము అన్ని విషయాలను మనం తగ్గించుకొని జీవించాలని, అన్ని విషయాలను మనం ఓర్చుకొని సహించి ముందుకు దేవుని కోసం కనిపెట్టుకొని ముందుకు సాగాలి అని. ఎందుకంటే అక్కడే మనం చదువుకున్నాము. ఆ మాట జ్ఞాపకం చేస్తాను. గలతీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 13వ వాక్యం. పూర్వమందు యూదా మతస్థుడై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితంగా హింసించి నాశనం చేయించు నా పితరుల పారంపర్యాచారమును విశ్వాస శక్తి గల వాడనై నా స్వజాతిలలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితినని నా నడవని గురించి మీరు వింటిరి. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్య జనులలో తన కుమారుని ప్రకటింపవల్లని ఆయనను నా యందు బయలుపరప నన్ను గ్రహించినప్పుడు మనుష్య మాత్రలతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపొస్తలులైన వారి యొద్దకు యెరూషలేముకైనను వెళ్ళను లేదు గాని వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణంలో తిరిగి వచ్చి తిని. చూడండి, ఒక పౌలు గురించి దేవుని సంగతులు మనం వింటా ఉన్నాం. దేవుడు ఏ విధంగా ఎంత గొప్ప కార్యం చేసినాడు. మునుపు అనే మాటను ఉపయోగించి నేను మునుపు దేవుని సంఘాన్ని పాడు చేసిన వ్యక్తినయ్యా. ఇప్పుడు పౌలు కన్నా ముందు ఎవరయ్యా ఇతనంటే సౌలుగా ఉన్నప్పుడు తన పరిస్థితి అంతా ఏంటంటే దేవునికి వ్యతిరేకస్తుడు, దేవునికి విరోధ భావం కలిగిన వ్యక్తి, జీవం కలిగిన యేసయ్యను తృణీకరించిన వ్యక్తి, ఆయన విశ్వసించిన వారిని ఇబ్బందులు గురి చేసిన వ్యక్తి మునుపు. ఇప్పుడు ఎవరండి? ఇప్పుడు ఏమైనాడు? యేసయ్య బిడ్డగా మార్చుకున్నాడు, దేవుని బిడ్డగా మార్చుకున్నాడు. ఇప్పుడు దేవుని ప్రజల కోసం అవసరమైన చావైనా చేస్తాను దేవుని సువార్త ప్రకటించి. ఎంత గొప్ప నిర్ణయం! అక్కడికి వెళ్తే కొడతారాయన, వాళ్ళతో కొట్టి చంపుతారంటే అయినా పర్లేదని అక్కడికి వెళ్ళి మన సువార్త ప్రకటిస్తారు. యేసు ప్రభువే నిజమైన దేవుడు, మీరు తెలుసుకోండి అని. అక్కడ ప్రాంతానికి వెళ్ళి అసలు యేసయ్య గురించి చెప్తే చంపుతారంటే చంపినా పర్లేదు, అతను సాక్షినైనా పర్లేదు, కానీ ఆయన గురించి చెప్పకుండా నేను ఉండలేను. ఎందుకంటే ఆయన వెలుగుని నేను చూశాను, ఆయన స్వరాన్ని నేను విన్నాను. నువ్వు హింసించుతున్న యేసుని నేనే అని ఆయన పలుకుటనే విన్నాను నేను. ఇక తెలియదయ్యా, తెలియక నీకు దూరం అయిపోయినాను, క్షమించని దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాను, ప్రాధేయపడ్డాను.
దేవుడు నన్ను క్షమించినాడు, దేవుని బిడ్డగా నన్ను మార్చుకున్నాడు, నమ్మాను, బాప్తిస్మం పొందాను, ప్రభు శరీరం ప్రభు రక్తంలో పాల్పొంగు పొందుతున్నాను, దేవుని సంఘాలు కట్టడం కోసం దేవుడు నన్ను నిలబెట్టాడని దేవుని కోసం స్వార్థ ప్రకటించేది. ఒక యుద్ధానికి సిద్ధపడే వ్యక్తిగా సిద్ధపడ్డాడు. దేవుని స్తోత్రం. ఒక సైనికుడి వలె సిద్ధపడ్డాడు. ఒక కిరీటాన్ని పొందుకునే వ్యక్తిగా, ఒక బహుమానాన్ని పొందుకునే వ్యక్తిగా దేవుని కోసం తీర్మానం తీసుకున్నాడు. చూడండి, మనం ఎన్ని రోజులు భక్తి చేస్తున్నాం, మనకి ఇక్కడ తీర్మానం ఉందా? మనం ఇన్ని రోజులు ప్రార్థనకి వెళ్తా ఉన్నాం, మనకి ఈ తీర్మానం ఉందా? నిజంగా పాత జీవితం ఇది, ఇది కొత్త జీవితం, ఇది పాత బ్రతికి, ఇది కొత్త బ్రతికి, ఇది ఇదిగో ప్రభుని ఎరగక ముందు ఎలా జీవించాను, ప్రభువును ఎరిగిన తర్వాత అవన్నీ మారివేశాను, ఇదిగో ప్రభువుకు నచ్చే విధంగా, ప్రభువును కోరుకున్న విధంగా, ప్రభువు మెచ్చే విధంగా నేను జీవితాన్ని జీవిస్తున్నాను. ఆ పాత రోత జీవితాలంతా తొలగించేసినాడు దేవుడు నన్ను. ఇప్పుడు నేను నూతన సృష్టిని, నూతన దేవుని బిడ్డను, దేవుని రక్తమును కడగబడిన బిడ్డను. ఇప్పుడు దేవుని బిడ్డను. ఈ సాక్ష్యం నీకుందా? ఇప్పుడు పరిశుద్ధంగా బ్రతుకుతున్నాను, యథార్థంగా బ్రతుకుతున్నాను, నమ్మకంగా జీవిస్తున్నాను, దేవుని కోసం బ్రతుకుతున్నాను. నమ్మకం ఉందా? పిల్లరా, నేనైతే మునుపు అలా చేశాను దేవుడికి వ్యతిరేకంగా, ఇప్పుడు దేవునికి నచ్చే విధంగా నేను చేస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. అక్కడ ఇంకొక మాట రాయబడింది, నన్ను పిలిచిన దేవుడు అన్నాడు. పిలిచిన దేవుణ్ణి నేను కనుగొన్నాడు. ఏమని పిలిచినాడండి? సౌలా సౌలా అని పిలిచినాడు. పిలిచినాక నేనండి ఇందాక చదువుకున్నాం, అపొస్తలుల కార్యంలో మనం చదువుకున్నాం. సౌలా సౌలా నన్ను నీవు హింసించు, పేరు పెట్టి పిలిచినాడు. ఇప్పుడు ఒక వ్యక్తి దేవుని సంఘాన్ని పాటు చేసే వ్యక్తి పేరు దేవుని తెలుసా తెలియదు? తెలుసా తెలియదండి? తెలుసు. ఆయన మొత్తాన్ని కలుగ చేసిన దేవుడు, అందరి పేరు ఆయనకి తెలుసు. నీ పేరు తెలుసు, నీ పరిస్థితి తెలుసు. చాలా మంది నిజంగా ఆయన కావాల్సి చెప్పినాడు, నేను నా గురించి అంటారు. ఆయన కావాల్సి నా గురించి చెప్పినాడు. కానీ జీవము కలిగిన దేవుడు ఒక వ్యక్తిని మార్చుకోవడం కోసం ఆయన పేరు పెట్టి పిలిచి తన పరిస్థితులను చెప్పి ఆ వ్యక్తిని మార్చేవాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇక్కడ సౌలును పేరు పెట్టి పిలిచాడు. అక్కడ యోహాను సువార్తలో ఒక స్త్రీని కూడా పేరు, అక్కడ ఆమె చేసిన పరిస్థితి మొత్తం దేవుడు చెప్తాడు. చూద్దాం, అపొస్తలుల కార్యం యోహాను సువార్త 4వ అధ్యాయం. ఈయన సమస్తము ఎరిగిన దేవుడు అండి. యోహాను సువార్త 4వ అధ్యాయం. ఒక స్త్రీతో మాట్లాడుతా ఉన్నా. 11వ వాక్యం. అప్పుడు ఆ స్త్రీ అయ్యా ఈ బావిలో చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగో నీకు దొరుకును. ఒక బావి దగ్గరికి యేసు ప్రభు వచ్చినారు. బావి దగ్గరికి యేసు ప్రభు వచ్చేసరికి ఒక స్త్రీ అప్పటికే అక్కడికి వచ్చి ఉన్నది. ఆమె సమరయ స్త్రీ. సమరయులు అక్కడ రాయబడినటువంటి మాటలు యూదులతో సాంగత్యం చేయరండి, సాంగత్యం చేయరు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడంటే, దాహములకు నీళ్ళు ఇమ్మంటే, అయ్యా యూదులు అయిన మీరు సమరైన మాతో సాంగత్యం లేదు కదా, నేను ఇచ్చే నీళ్ళు అసలు ఎలా నువ్వు తాగుతావయ్యా అని మనం చూస్తాం. అయితే అక్కడ చూసిన సందర్భంలో సరేమ్మా, అక్కడ రాయబడిన సంగతిలో నేను ఇచ్చే నీళ్ళు తాగినామనుకో ఎప్పుడు నువ్వు తప్పిపోవు అని ప్రభు సెలవిస్తారు. ఇదేంటప్ప ఇన్ని రోజులు ఈ బావి దగ్గరికి వస్తున్నానే నీళ్ళ కోసం, ఇన్ని రోజులు ప్రయాసపడి వస్తున్నానే, ఈయన ఇచ్చే నీళ్ళు తాగితే అసలు ఎప్పుడు తప్పిపోదంట కదా, అయ్యా ఆ నీళ్ళు నాకు దయచేయ అని అడుగుతాను. నేను ఇస్తాను కానీ అమ్మా నువ్వు వెళ్ళి నీ భర్త తీసుకురా అంటే, నాకు భర్త లేడయ్యా, నాకు భర్త లేడంటే 5 మంది ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ భర్త కాదు అని చెప్పేసరికి ఆమెలో అందరికి తెలియకుండా రహస్యంగా జరిగిస్తున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా కుండ బద్దలైనట్టుగా దేవుడు చెప్పేసరికి ఇక ఆమె కుండను అక్కడే విడిచిపెట్టేసి, నేను రహస్యంగా జరిగిస్తున్నటువంటి ప్రతి విషయాన్ని చెప్పాడు కాబట్టి ఈయన లోక రక్షకుడు. ఎవరిని కనుగొనిందండి? లోక రక్షకుడిని కనుగొనింది. లోక రక్షకుడి స్వరాన్ని వింటుంది, ఆయన చూస్తా ఉంది కనుక. చూడండి పిల్లరా, అక్కడ రక్షకుడు మమ్మల్ని రక్షిస్తాడు అని షద్రక్ మెషక్ అబేద్నెగోలు చెప్పారు. ఇక్కడ నిజంగా ఈ స్త్రీ రక్షకునే చూస్తా ఉంది.
నిజంగా ఆ రక్షకుడు అనేటువంటి యేసుక్రీస్తు సంగతులే మనం కూడా ఈరోజు వింటా ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇలా చూడండి, వారు చేస్తున్న భక్తికి, ఆమె చేస్తున్న భక్తికి, మనం చేస్తున్న భక్తికి ఎంత వ్యత్యాసాలు ఉన్నాయో చూడండి. అగ్ని లాంటి మహాశ్రమ వచ్చిన వారు ఎవరు తప్పిస్తాడు అని ఒక నమ్మకం కలిగి ఉన్నారు వాళ్ళు. ఇక్కడ రక్షకుడు నేను చూస్తున్నాను, నువ్వు చూసినానని గ్రామానికి వెళ్ళి ఆ కుండ అక్కడే పడేసి ఆ గ్రామానికి వెళ్ళి ఆ మాట చదువుతా. యోహాను సువార్త 4వ అధ్యాయం 41వ వాక్యం లేదా 39 నుంచి చదవండి బిడ్డ. 39 నుండి నేను చేసినవన్నీ నాతో చెప్పేనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. అనేకులు ప్రభువుని విశ్వసించడం కోసము ఈమె ఏం చేసిందండి? ఊరిలోనికి వెళ్ళి ఏం చెప్పిందంట? ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన విశ్వాసం ఉంచినారండి. నేను చేసినవన్నీ నాకు చెప్పినాడు. నేను ఏమేమైతే రహస్యంగా జరిగించినాను, నా రహస్య పాపముల గుట్టంతా కూడా విప్పి చెప్పేసినాడు ప్రభు. కాబట్టి ఆయన దగ్గరికి రండి, ఆయన నిజంగా ఒక రక్షకుడు, ప్రజలందరినీ రక్షించడానికి వచ్చిన దేవుడు అని గ్రామానికి వెళ్ళి చెప్పిందండి. నిజంగా చూడండి, ఆమెలో ఎంత మార్పు వచ్చేసింది, ఆమె ఎంత తీర్మానం కలిగిందో. అక్కడ విడిచిపెట్టిన అనుభవంలో ఉంది ఆమె. అమ్మలో కూడా తీసుకొని పోయి రోజు మన నీళ్ళకు రావడానికి ప్రయత్నం చేయరా. ఒక్కసారి ప్రభు చెప్పిన తర్వాత అక్కడే విడిచిపెట్టేసి దేవుని మాటకు విధేయత చూపించింది. ఎవరిని తీసుకొని వచ్చింది బాయికాడికి? ఎవరిని తీసుకొని వచ్చిందండి? గ్రామంలో ప్రజలందరినీ తీసుకొని వచ్చింది. నిజంగా మన పాప స్థితి మారిపోయిన తర్వాత, మన బ్రతుకు మార్చుకున్నాక గ్రామంలో ఉన్న ప్రజల్ని ఎవరి వైపు నడిపించాలో? దేవుని మందిరం వైపు నడిపించాలా, దేవుని వైపు నడిపించాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సమరయ స్త్రీ దేవుని స్వరాన్ని వినింది, దేవుణ్ణి చూసింది, దేవుని మాటలు వినింది. అనే ఆ గ్రామాన్ని మొత్తాన్ని కూడా మార్చుకునే ప్రయత్నం చేసింది. అనేకులు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచినారంట. 40వ వాక్యం చదవాలన్నా. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయన వేడుకొన్నది కనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని 2 రోజులు వాళ్ళ ఊరికి తీసుకొని వెళ్ళి సువార్త వినిపించింది ఆ స్త్రీ. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 రోజులు వాళ్ళ ఊర్లో ఉంటే ఆ 2 రోజులు యేసుక్రీస్తు ప్రభుకి ఏం అక్కర ఉన్నాయో అన్ని సహాయం చేసే స్త్రీ. దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి పిల్లరా, సేవకుడు ఇంటికి వచ్చిన కనీసం మంచినీళ్ళు ఇయ్యను కూడా ఉంటారు, లేరా అన్న? మంచినీళ్ళు కూడా ఇయ్యను ఉంటారు. కానీ ఈ స్త్రీ మాత్రము యేసుక్రీస్తు ప్రభువుని 2 రోజులు వాళ్ళ గ్రామం ఉంటే ప్రజలందరినీ నడిపించింది. అంత మాత్రమే కాదు, సహాయకరంగా నిలబెట్టేసి 2 రోజులు సువార్త వినిపించేసి మనము కూడా ప్రభువుని ఎరిగిన తర్వాత మన కుటుంబాలలో సువార్త కూడిక ఏర్పాటు చేసుకొని, స్తుతి కూడిక ఏర్పాటు చేసుకొని మనం కూడా ఏం చేయాలి? మన గ్రామం కోసము మనం ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ మార్పు కోసం మనం ప్రయాసపడాలి. ఏమైతే గ్రామాన్ని మొత్తాన్ని మార్చుకుంది, గ్రామం మొత్తం కూడా ఏం చేసినారంట? విశ్వాసం ఉంచినారు. ఇక విశ్వాసం ఉంచడానికి కారకురాలు ఎవరు? ఒక్క స్త్రీ గ్రామాన్ని మార్చుకుంది. మనం ఎన్నిసార్లు ప్రభు మాట్లాడాడండి? ఒక్కసారి ఒక మాట చెప్పినాడు, మాట వినింది, వెంటనే తన మనస్సు మార్చుకుంది, తన జీవితాన్ని మార్చుకుంది, తన బ్రతుకుని మార్చుకుంది. ఇప్పుడు మునుపు అయితే ఎవరయ్యా అంటే అసలు ఆమె పేరే చెప్పనక్కర్లేదు. అసలు ఆ గ్రామంలో పనికి వాళ్ళు ఎవరు అంటే అందరి వాళ్ళు మొదటి లిస్టులో ఆమె పేరు ఉండేది. పనికి వాళ్ళలో మొదటి లిస్టులో మొదటి పేరు ఆమె ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులలో మొదటి లిస్టు ఎవరయ్యా? ఎవరు?
ఇదివరకు పనికి వాళ్ళలో ఎవరైనా ఫలానా వ్యక్తి ఇప్పుడు పరిశుద్ధులలో గ్రామాన్ని మార్చుకొని పరిశుద్ధంగా అందరూ బ్రతకడం కోసం, అందరూ యథార్థంగా నమ్మకంగా బ్రతకడం కోసము ఇంత పని చేసింది ఎవరయ్యా అంటే ఒక స్త్రీ. స్త్రీ పాపంలో ఉన్న స్త్రీయే గాని పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించి పరిశుద్ధుడని యేసయ్య మాట విని యేసయ్య మాట వినే జీవించిన స్త్రీ. పాత బ్రతుకు కొత్త బ్రతుకు ఇది మార్పడి. పాత బ్రతుకు ఇలా ఉంది, కొత్త బ్రతుకు ఇలా ఉంది, చూడండి నా బ్రతుకు అని. ఇది సాక్ష్యం అంటే. సాక్ష్యం అంటే నా జబ్బు తగ్గిపోయింది, నా చేతులు నొప్పులు తగ్గిపోయినాయి, నా తల నొప్పి తగ్గిపోయింది, నా కాళ్ళ నొప్పులు తగ్గిపోయినాయి. ఇవి తగ్గిపోతాయి, మాత్రలు కూడా తగ్గిపోతాయి. తగ్గిపోవన్నా డాక్టర్లు మాత్రలు ఇస్తే కూడా మాత్రలు కూడా కాలు చేతి నొప్పులు తగ్గిపోతాయి, కడుపు నొప్పి తగ్గిపోతాయి. కానీ ఇది రక్షణ. రక్షణ రక్షణ నువ్వు రక్షణ పొందినావా? నీకు ఒక నమ్మకం ఉందా? నా దేవుడు ఎన్ని పరిస్థితులను నన్ను విడిపిస్తాడు, ఈ లోకంలో కన్ను మూస్తే నేను పరలోకంలో చేరుతాను, ఆ పరిశుద్ధ పట్టణంలో నేను చేరుతాను, ప్రభు దగ్గర నేను యుగయుగాలను దగ్గర ఉంటాను. ఇది నమ్మకం అంటే. నా దేవుడు సమర్థుడు, నన్ను పడిపోకుండా నన్ను కాపాడుతాడు, నన్ను నన్ను ఎటువంటి చిక్కులలో పడకుండా నన్ను కాపాడుతాడు. ఇది నమ్మకం అంటే. అనేకులు ప్రభులను నమ్మినారండి. సమరయ పట్టణంలో ప్రజలందరూ ప్రభుని నమ్మినారు. ప్రభు సమర్థుడు అని, ప్రభు శక్తివంతుడు అని, ప్రభు నడిపిస్తాడని, ప్రభు బలపరుస్తాడని, మరణించిన తిరిగి లేపుతాడని, ప్రభు రాజ్యం ఉందని అనేకులు నమ్మినారు. పరిశుద్ధులుగా మార్చబడ్డారు. నిన్ను బట్టి నీ కుటుంబం మారాలి, నీ మాట తీరును బట్టి నీ భర్త మారాలి, నీ చూపులను బట్టి, నీ తలంపులను బట్టి, నీ ఆలోచన బట్టి దేవుడు సంతోషపడాలి. ఎవరు సంతోషపడాలి? దేవుడు సంతోషపడాలి. ఒక మాట చదువుతాను. ఆదికాండ గ్రంథంలో మనం ఒక వ్యక్తిని నేను జ్ఞాపకం చేస్తాను. 39వ అధ్యాయం. ఆదికాండ గ్రంథం 39వ అధ్యాయంలో ఒక వ్యక్తిని, ఒక ప్రత్యేకమైన వ్యక్తిని నేను జ్ఞాపకం చేస్తాను. 1వ వాక్యం. యోసేపును ఐగుప్తులకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తులను రాజ సంరక్షక జనపతిలో అయిన పోతీఫరను ఒక ఐగుప్తుడు అక్కడికి అతను తీసుకుని వచ్చిన ఇష్మాయేలీయుల వద్ద అతన్ని కొనెను. పిల్లలు చూడండి, ఇక్కడ యోసేపు అనే ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ యోసేపు పిల్లల ఎవరయ్యా అంటే సొంత అన్నలు చంపాలని చూశారు. సొంత అన్నలే నీళ్ళు లేని ఆ బావిలో ఆ గుంటను పడవేశారు, దొబ్బేశారు. ఇక అయితే వాళ్ళలో ఒక అన్న నుండి చంపడం ఎందుకు లేరా, ఎవరికైనా అమ్మేస్తే డబ్బులను వస్తారు, అమ్మేస్తే అమ్ముడు పోయినాడు, వేరే చోట ఉన్నాడు, అమ్ముకున్నారు. అక్కడ ఎక్కడ వెళ్ళినా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థన చేసుకునే వ్యక్తి యోసేపు. ఎన్నోసార్లు బాధపడినాడు, ఎన్నోసార్లు ఏడ్చినాడు, ఎన్నోసార్లు తలపరుచుకున్నాడు. నా సొంత అన్నులు ఏంటి, నన్ను చంపాలనుకోవడం ఏంటి, నేను ఏం అన్యాయం చేశాను వాళ్ళకు అని ఎన్నోసార్లు బాధపడ్డాడు. తెలియని ప్రాంతంలో ఒక్కడే ఉన్నాడు. ఒక్కడే ఉంటూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తా ఉంటే నిందలు ఏ విధంగా వస్తున్నాయో చూడండి, అవమానాలు ఏ విధంగా వస్తున్నాయో చూడండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అతని చేయని తప్పులు కూడా ఆయన మీద పడినాయి, అతను చేయనటువంటి నేరాలు కూడా ఆయన మీద మోపినారు, చెరసాలను వేసినారు. ఏమంటే ఒక ఇంట్లో ఉన్నాడు, ఒక ఇంట్లో అంటే యజమానుడు మళ్ళీ నమ్మకంగా పనిచేస్తున్నాడు కుర్రోడని అన్ని పనులన్నీ అప్పచెప్పినాడు. ఇంట్లో బాగా ఇంకా ఏమి ఉన్నా కూడా వీరువ తాళాలు ఎక్కడ కూడా ఆయనకి తెలుసు, అకౌంట్ నెంబర్ కూడా ఆయనకి తెలుసు, డబ్బులు ఏదైనా తీయడానికి అన్ని ఆయనకే తెలుసు. ఇక ఎందుకంటే అంత నమ్మకంగా ఏ ఒక్క రూపాయలు వ్యర్థంగా ఖర్చు పెట్టాడు, తన కోసం ఏదో ఉపయోగించుకోడు, తన యజమానులు తెలియకుండా అసలు ఏ పని చేయడు. ఇక యజమానుడు వేరు కోసం అన్ని పనులు చేస్తా ఉంటే యజమానుడు అన్ని బాధ్యతలను అప్పచెప్పేశాడు. ఇక అయితే ఇతను సుందరుడు యోసేపు. సుందరుడు అయితే ఆ యొక్క యజమానుని భార్యకు ఈ యవనస్తుని మీద కన్నుబడింది. చూడండి కన్నుబడి ఎవరు లేరు, ఇంట్లో ఎవరు లేనప్పుడు ఆ యవనస్తుడు వచ్చాడు. ఏదో పని మీద వచ్చి ఏదో వస్తువులు ఏదో తీసుకోవడానికి పోతే చక్కగా తలుపులు వేసేసింది, గడ పెట్టేసింది. ఇక ఆ యవనస్తుతో ఒక మాట మాట్లాడతాను, నువ్వు నాతో పాపం చేయి,
నువ్వు నాతో పాపం చేయి అని ప్రేరేపిస్తా ఉంటే మా యజమానుడు నాకు అన్ని అప్పచెప్పినాడు, కానీ నువ్వు నా యజమాని యొక్క భార్యవు, నా యజమాని యొక్క భార్యవు, నిన్ను నాకు అప్పచెప్పలేదు. నువ్వు ప్రత్యేకంగా యజమానుని కోసమే ఉన్నావు కాబట్టి ఇట్లాంటి దుష్కార్యం నేను చేయను అని నా దేవుడు నన్ను చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నారట? నా దేవుడు నన్ను చూస్తున్నాడు. నా దేవుని ఎదుట నేను ఇట్లాంటి దుష్కార్యం ఎలా చేస్తానని అంటా ఉంటే, ఇట్లాంటి మాటలు మతుకు చెప్పినావులే అని ఆమె తన వస్త్రంలో పట్టుకుంది. ఆయన వస్త్రంలో పట్టుకుంటే ఇలానే అన్ని వస్త్రాలు ఆమె చేతుల్లో విడిచిపెట్టేసి అలా పారిపోయినాడు. పారిపోతే పిల్లరా ఆయన వచ్చేసినాడు. యజమానుడు వచ్చేసరికి వస్త్రాలు చూపించుతో ఆయన నన్ను బలవంతం చేయకపోతే వస్త్రాలు పట్టుకొని చూపించి ఆడవాళ్ళు చూపించింది. కావాలంటే చూడు, చాలా నమ్మకస్తుడు అన్నావు, అన్ని ఆయనకు అప్పచెప్పేసావు. ఆ యవనస్తుడికి ఇంట్లో నేను ఒంటరిగా ఉంటే వచ్చి నన్ను బలవంతం చేయబోయాడు అని చెప్పి, కావాలంటే చూడు ఇదిగో తన వస్త్రం అని చూపించింది. చూపించిన తర్వాత ఎంతో ఆయనను కోపగించుకొని చెరసాలలో వేసినాడు. చెరసాల ఏ తప్పు చేయకపోయినా, ఏ పాపము చేయకపోయినా, కనీసం తన మనసులో కూడా అటువంటి ఆలోచన లేకుండా కూడా నిందలు పడినాయి. ఏ పాపం చేయకపోయినా అన్నలు చంపాలని చూస్తున్నారు, ఏ అన్యాయం అన్నం అక్కడ తప్పించుకో, ఏదో అన్వేషణ ఇక్కడ వస్తాయి. ఇక్కడ కూడా ఉన్న చోటలో నమ్మకంగా యథార్థంగా ఉంటుంది. అక్కడ కూడా ఏం జరిగిందండి? అతని మీద నిందలు పడతా ఉన్నాయి. నిందలు పడినా కూడా చెరసాలలో పడినాడు. కానీ అయితే చెరసాలలో పడినప్పుడు ఇక్కడ చూస్తాము, చెరసాలలో ఇద్దరు వ్యక్తులు కూడా పడినారు. యేసేపునే చెరసాలలో ఇద్దరు వ్యక్తులు కూడా పడినారు. ఇద్దరు వ్యక్తులు పడితే ఈయనకు మొదటి నుండి యేసేపుకు కలలు అనేది ఆ స్వప్న భావం చెప్పి ఆ యొక్క కృప దేవుడు ఇచ్చినాడు. ఎవరైనా కళ విన్నారంటే ఆ కళ యొక్క భావం చెప్తాడు ఈయన, కళ అర్థం చెప్తాడు ఈయన, జరగబోయే సంగతులు దేవుడు చూపించిన అన్ని చెప్తాడు. ఒక వ్యక్తికి కళ వచ్చింది. ఆ కళ ఏం కళ అంటే అక్కడే చదువున్నాను 2వ వాక్యం 39వ అధ్యాయం 2వ వాక్యం ఆదికాండ గ్రంథం. యెహోవా యేసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. ఇక్కడ కలగలిగితే ఆ కళలో ఒక వ్యక్తి ఆ కళ భావాన్ని చెప్తా ఉన్నాడు. నేను పూర్తిగా కొంతమంది ఊహించే ప్రయత్నం చేస్తాను. ఒక వ్యక్తినేమో దేవుడు తల ఎత్తబోతున్నాడు, ఒక వ్యక్తినేమో తల కొట్టేయించబోతున్నాడు. ఇటువంటి కళలు వస్తాయి. ఇవి రెండు కళభావాలు చెప్పినప్పుడు పక్కన ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులలో ఒక వ్యక్తిని చెప్పాడయ్యా, నువ్వు రాజు దగ్గర ఉన్నావు, ఆ పదవి ఊడిపోయింది, ఆ పదవి ఊడిపోయి జైల్లో పడినావు నాతో పాటు. కానీ దేవుడు నీకు ఒకటి చూపిస్తున్నాడు. ఏంటంటే దేవుడు మళ్ళీ నీ తల ఎత్తబోతున్నాడు. ఆ రాజు దగ్గర నువ్వు ఏ ఉద్యోగం అయితే పోగొట్టుకున్నావో ఆ ఉద్యోగాన్ని మరణ నువ్వు పొందుకుంటావు. ఇది నీ కళ యొక్క భావం అర్థమని చెప్తాడు. ఇంకొక వ్యక్తికి అంటాడు, ఈ కళ భావం ఏమిటంటే ఆ తల కొట్టించబోతున్నాడు దేవుడు అని చెప్పేస్తాడు. పిల్లలు దేవుడు అంటే శిక్షించబోతున్నాడు, నువ్వు చంపబడబోతున్నావు అని చెప్తాడు. అది చెప్పినట్టుగానే ఒక వ్యక్తి ఏమో చంపబడతాడు, ఒక వ్యక్తి ఏమో రాజు దగ్గర ఉద్యోగం కోల్పోయింది మరలా పొందుకుంటాడు. కానీ నువ్వు ఆ ఉద్యోగం పొందుకున్నాక నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్తాడు. నీకు మేలు జరిగినాక నన్ను గుర్తుపెట్టుకో అంటాడు. ఇప్పుడు ఉద్యోగం వచ్చింది, కానీ ఎవరిని మర్చిపోయినాడంటే దేవుడు సేవకుని మర్చిపోయినాడు. దేవుడు సేవకుడు మన రోజు ఇట్లా నీకు జరుగుతుందని చెప్పినాడు, కానీ చెప్పిన సేవకుని మర్చిపోయి అంటే నన్ను జ్ఞాపకం పెట్టుకోమని చెప్పాడు, కానీ నేను జ్ఞాపకం లేదు. అయితే రాజుకు ఒక రోజు కళ వస్తుంది. రాజుకు కళ వస్తే ఆ కళలో చాలా భయం ఆందోళన పడతా ఉన్నాడు. కళ నుండి ఈ కళ అర్థాన్ని చెప్పేటోళ్ళు ఎవరు లేరా, ఈ స్వప్న భావాన్ని చెప్పేటోళ్ళు ఎవరు లేరా అని అనుకుంటా ఉంటే అనేకులు పిలుచుకొని వస్తే ఎవరి వల్ల కాలేదు. అంటే ఈయన కళ చెప్తే కదా కళ భావం చెప్పడానికి, నేను కళ మర్చిపోయినాను అంటాడు. చూడండి రాజు ఏమంటాడంటే నేను కళ మర్చిపోయినాను, శకుల గాలను గారడీటి గాలను మంత్రగాలను అందరిని పిలిపించి మీరు మన దేశంలో ఉన్నారు కదా, నేను కలగన్నాను,
కళని చెప్పాలా, కళ భావం కూడా చెప్పాలా. వీళ్ళందరూ ఒకరు చూసుకుంటున్నారు. నీకు ఏం కళ వచ్చిందో చెప్తే మేము దాని భావం చెప్తాం, కానీ నువ్వు కళనే చెప్పకుండా కళను కళ భావాన్ని చెప్పాలని మేమేనా చెప్పాలని అనుకుంటున్నారు. అయితే రాజు అప్పుడు చెప్పాడు, జ్ఞానులందరూ నేను చంపేస్తాను, మొత్తాన్ని మీరు చెప్పలేదా, మొత్తాన్ని మీకు తల మీద పీక మీద కత్తి పెట్టి అందరినీ చంపేటవి మీరు చెప్పండి అంటే. పిల్లలు చూడండి, అటువంటి శాసనం పుట్టిస్తే ఎవరికైనా భయం ఉంటుందే ఉంటుందా? ఎవరికైనా భయం ఉంటుంది పిల్లలు. అటువంటి శాసనం పుట్టించినప్పుడు దానియేలు అనే వ్యక్తి అక్కడ ఏం చేసినాడంటే ప్రార్థన చేసి ఆ స్వప్న భావాన్ని, ఆ జ్ఞానం కలిగిన వ్యక్తి, దేవుని చేతలో వాడబడిన వ్యక్తి, ఆ భావాన్ని కలభావం చెప్పి ఇక్కడ యేసేపు కూడా అంటారు. యేసేపు కూడా తన జీవితంలో జరుగుతున్న సన్నివేశాలంటే ఈయన కలభావాన్ని మొత్తాన్ని చెప్పగలిగిన దేవుడు, చెప్పగలిగిన దేవుడు నేను నమ్ముతున్నాడు. కాబట్టి 7 సంవత్సరాలు కరువు రాబోతుంది, 7 సంవత్సరాలు మంచి పంటలు రాబోతున్నాయి. కాబట్టి ఈ సంగతులన్నీ కూడా ఆ యొక్క యేసేపుకు దేవుడు చూపిస్తూ వచ్చినాడు. కాబట్టి నీవు నేను మనం కూడా చాలా మంది ప్రార్థనకు వస్తుంటారు, అన్నకి ఏం కనపడిందో అన్న నాకు చెప్పన్నా అనుకుంటారు. మీరు కూడా ప్రార్థన చేసుకోవాలి, అయ్యా నాకు కూడా తన శక్తి, అయ్యా నాకు కూడా కల భావాలు చెప్పే శక్తి. దానియేలుకు నువ్వు సహాయం చేసావు, యేసేపుకు నువ్వు సహాయం చేసావు, ఎంతో భక్తుల జీవితంలో సహాయం చేస్తూ వచ్చావు, మాకు కూడా నువ్వు సహాయం చేయ, అట్టి కృప మాకు దయచేసి దేవుని కనిపెట్టాలి. ఎంతకాడికి మనుషుల మీద ఆధారపడతా ఉంటారు, చాలా మంది ఇంకా మనుషుల మీదనే ఆధారపడతా ఉంటారు. ఇది పలానా పని జరిగిపోతున్నా, చేయబోతున్నా, ఇది జరుగుతుందా జరుగుతుందా చెప్పన్నా కొంచెం ప్రార్థన చేసి. ఎవరి మీద ఆధారపడుతున్నారు? దేవుని మీద ఆధారపడుతున్నారు. ఎన్ని రోజులు మనిషి మీదనే కాదండి, మనం ఎవరి మీద ఆధారపడాలా? జీవమున దేవుడి మీద ఆధారపడాలండి. కళను మర్చిపోయినా, కళ భావాన్ని మర్చిపోయినా అవన్నీ గుర్తు చేసి తెప్పించినాడు దేవుడు. ఎంతో మంది శకునగాళ్ళు పిలిచిన వాళ్ళ వల్ల కాలేదు, వాళ్ళ వల్ల కానే కాలేదు. చూడండి పిల్లరా, మన దేవుడు సమర్థుడు, శక్తివంతుడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుడు సమర్థుడు, ప్రతి పరిస్థితుల్లో నుండి నేను లేవనెత్తగలిగిన దేవుడు, ప్రతి ఒక్క బద్ధకాల నుండి విడిపించగలిగిన దేవుడు. చాలా మంది కళలు కంటా ఉంటారు. ఏం కళలంటే దురాత్మ శక్తులు వచ్చి నన్ను పిలుస్తున్నాయి, విపరీతమైన దెయ్యపు శక్తి వచ్చి నన్ను పిలుస్తాందన్నా, భయం వేసిందన్నా అంటుంటారు. రాత్రి ప్రార్థన చేసుకున్నవాక అంటే ఆరాధన చేసుకోలేదన్నా, తిన్నవాక అంటే తిన్నా అని చెప్తారు. అక్షరంగా 3 పూటలు తింటారు, 3 పూటలు చక్కగా పని చేసుకుంటారు, కానీ ప్రభువును మర్చిపోయింటారు. ఇంకెందుకు రావు? మన చుట్టూ తిరిగేది ఏంటి? దెయ్యాలు తిరుగుతావు. దేవుడు లేకపోతే ఎవరు వచ్చి ఉంటారు? ఏదో ఊపిపోతుంది అన్న, నన్ను ఏదో నాకు కళ్ళన్న మొక్కు గమ్ముతున్నాయన్న, అలా తిరిగినట్టు పడిపోతుందన్న, దేవుడు ప్రార్థన చేసుకోబుద్ధి కాకుండాన్న. ఎందుకు చేసుకోబుద్ధి కాకుండా అపవాది వాడికి బలిపీఠం వేసుకోవచ్చు పెట్టినావు. ఇంకా కుటుంబంలో పీఠం వేసుకోవచ్చు పెట్టావు. నువ్వు ముందు ఇంటికి పోయినప్పుడు సినిమా ఆన్ చేయటం, సీరియల్ ఆన్ చేయటం, తర్వాత ఇష్టానుసారం నోటితో బూజులు మాట్లాడటం, ఇవన్నీ చేస్తా ఉన్నారు. మళ్ళా దేవుని సేవకులు చాలా తొలగిపోయేటట్టు చేయాలి, తొలగిపోయేటట్టు. మీరు తొలగిపోయేటట్టు చేస్తారు, కానీ ఇది వచ్చి ప్రార్థన చేస్తే తొలగిపోతుంది. మళ్ళీ ఏం చేస్తావు? మళ్ళీ పీఠం వేసి కూర్చోబెడతావు, మళ్ళీ వచ్చి కూర్చోలేటట్టుగా చేస్తావు. ఎన్ని మాటలు చెప్తున్నానంటే ఉపవాసం ఉండాలి మనం. దానియేలుకు దేవుడు శక్తిని ఇచ్చినాడు, షడ్రక్ మెషక్ అబేద్నెగోకు దేవుడు శక్తినిచ్చి దేవుడు కాపాడినాడు శ్రమలో నుండి. యేసేపును ఆ శ్రమల నుండి, ఆ జైలు నుండి దేవుడు విడిపించినాడు, ఆ బంధకాలను విడిపించినాడు. ఏ అందమైన వారిని చంపాలని చూసినారో ఆ అన్నంలో తినడానికి తిండి లేకపోతే ఆ కరువులో ఆ దేశం మొత్తం కరువు వచ్చినా కూడా వారందరికి ఆహారాన్ని పంచిపెట్టే వ్యక్తిగా దేవుడు హెచ్చించినాడు యేసేపు జీవితాన్ని. చూడండి పిల్లలు, యేసేపు జీవితాన్ని ఒక ఫలించని కొమ్మడిగా దేవుడు మార్చినాడు అండి. ఎవరైతే నిందించినారో, ఎవరైతే అవమానపరిచినారో, ఎవరైతే గాయపరిచినారో వాళ్ళందరి కరుణ ఎదుట దేవుడు హెచ్చించి చూపించినాడు. భక్తులు వేరు వ్యక్తులు కావచ్చు, కానీ కార్యం చేసింది మాత్రం ఒకటే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకటే దేవుడు. మనకు దేవుడు ఎంతమంది? ఒకడే దేవుడు. దేవుడు ఒకడే. ఆ ఒక్కడే దేవుడిని ఎందరో భక్తులు తన భక్తి జీవితంలో భక్తి చేస్తూ ముందుకు వచ్చినారు. ఆ భక్తిలో శక్తి కలిగిన భక్తి చేస్తూ వచ్చినారు. మనం చేస్తున్న భక్తి కూడా శక్తి కలిగినదై ఉండాలి. దేవునికి స్తోత్రాన్ని చెప్పండి. ఒక చివరి మాట చెప్పి నేను ఇంకా ఆరాధనలోకి సాగిపోదా.
చివరి మాట చెప్పి నేను ఇక సాగిపోతాను. ఆదికాండ గ్రంథం 45వ అధ్యాయం 4వ వాక్యం చదవమ్మా. అంతటా యోసేపు నా దగ్గరికి రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చి, అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడని యోసేపు నేనే. చూడండి, ఇప్పుడు ఎవరైనా మనం ఇబ్బంది పెట్టారనుకోండి, మనం ఎవరైనా హాని చేసినారనుకోండి, మనం ఎవరైనా ఇబ్బందులు గురి చేసి బంధించి ఏదైనా చేసి శ్రమ పెట్టారనుకోండి, వాళ్ళకన్నా దేవుడు మనం కొంచెం హెచ్చించి ఒక మంచి ఉద్యోగం ఇచ్చి మంచి పొజిషన్లో పెట్టుంటే వాళ్ళు కొంచెం తక్కువగా కనపడి మనకు త్వరగానే దొరికినారనుకోండి, ఇప్పుడు మనం ఏమనుకుంటాం, ఆ రోజు ఇబ్బంది పెట్టినోడు ఇయ్యారు, మనము ఈ రోజు మనకు అధికారం ఉంది, ఈ రోజు మనకు బలం ఉంది, ఈ రోజు దేవుడు మనకు హెచ్చించినాడు, ఈ రోజు వాడిని ఎంతవరకైనా ఇబ్బంది పెట్టచ్చు అని ఇబ్బంది పెట్టకూడదు. చాలా మంది ఇబ్బంది పెడతారు కానీ అలా ఇబ్బంది పెట్టకూడదు దేవుని పిల్లలు. ఈ రోజు మనకు దేవుడు కృపనిచ్చి మనం ఆశీర్వాదించిన కొలది మనం ఇబ్బంది పెట్టిన వాడు ఎవడన్నా మనకు వాడి దగ్గరికి వస్తే ఆయన మనం క్షమించి వదిలిపెట్టాలి తప్ప వాడిని ఇబ్బంది పెట్టడానికి వీలు లేదు. అక్కడ అంటున్నాడు యోసేపు, మీరు అమ్మివేసిన మీ సహోదరుడని యోసేపు నేనే. ఆ రోజు అమ్మివేసినారు, అన్నోళ్ళు వచ్చినారు, వాళ్ళ అన్నోళ్ళు వచ్చినారు, తినడానికి తిండి లేదు, కరువు వచ్చింది వాళ్ళ ప్రాంతంలో, గోనెలు తీసుకొని వచ్చినారు పద్యం తీసుకుపోవడానికి కోసం. వస్తే ఈ యోసేపు అంటున్నాడు, ఆ రోజు అమ్మి వేసినారు నన్ను. ఎవరు? నా పేరు ఏం పేరు? యోసేపు. యోసేపు అంటే అర్థం ఏంటంటే ఫలించే కొమ్మ. ఎప్పుడు ఫలిస్తూనే ఉంటాడు, ఎంతమంది ఇబ్బందులు పెట్టినా ఫలిస్తూనే ఉంటాడు ప్రభులో. దేవుని స్తోత్రం చెప్పండి. మనం కూడా ఎంతమంది చిత్రహింసలు పెట్టినా మనం ఆగిపోకూడదు దేవుని మందిరానికి, మనం ఆగిపోకూడదు దేవుని సన్నిధికి, ఆగిపోకూడదు ప్రార్థన చేయటం. మనము ఫలింప చేసే దేవుని వైపు చేతులు దాపి ముందుకు సాగిపోతే యోసేపు జీవితాన్ని ఫలింప చేసినట్టుగా మన జీవితాన్ని కూడా ఫలింపు చేస్తాడు. ఎవరైతే ఇబ్బందులు పెట్టినారో వాళ్ళందరూ వచ్చి సాగిల పడుతూ ఉన్నారండి. ఎవరి కాళ్ళ పడుతున్నారు? ఎవరి కాళ్ళ దగ్గర పడుతున్నారు? యోసేపు కాళ్ళ దగ్గర. చూడండి పిల్లల, దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తారు. ఒకరోజు నిన్ను తక్కువగా చూడవచ్చు, వారి నీకు సహాయం కోరుతారు. ఒకరోజు దేనికి పనికిరాని వ్యక్తి అని నేను అందరూ పక్కన పెట్టి వచ్చాము, కానీ వాళ్ళే నీ దగ్గరికి వచ్చి నీ సహాయాన్ని కోరుతాను. గట్టిగా నా దేవుడు నిన్ను నిలబెడతాను. దేవుడికి స్తోత్రం చెప్పండి. తనలో చిన్న ప్రార్థన చేసి, మన దేవుడు సమర్థుడు. తనలో చెప్తున్న తన భావాలు చెప్పగలిగిన దేవుడు, జరగబోయే సంగతులు చెప్పగలిగిన దేవుడు. ఆ దేవుడిని మనం ఆరాధిస్తున్నాము. జరిగిన సంగతులు, జరుగుతున్న సంగతులు, జరగబోయే సంగతులు కూడా, భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో జరగబోయే సంగతులు చెప్పగలిగిన దేవుడు సమర్థుడు. అతి దేవుని మనం ఆరాధిస్తున్నాం, అతి దేవుని మనం కొలుస్తా ఉన్నాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు తోడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోకు దేవుడు తోడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, యోసేపు జీవితంలో దేవుడు తోడై ఉన్నాడు. పౌలు జీవితంలో దేవుడు తోడై ఉన్నాడు. నీవు నేను మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆదిమ సంఘస్థులు, సంఘ బిడ్డలు దేవుని కోసం బ్రతికారు, దేవుని కోసం సాక్షిగా నిలిచారు. దేవుని నామానికి ఎక్కడ అవమానం ఇచ్చే బిడ్డలుగా బ్రతకలేదు. మనము కూడా ఈ ఉదయకాల సమయంలో, దేవా, ఈ వారం అంతట్లో తెలిసి తెలియక ఎక్కడన్నా జారిపోయిన పొరపాటు జరిగింది, మమ్మల్ని క్షమించయ్యా. నీ బిడ్డలుగా అయ్యా మేము ఎక్కడన్నా నీ నామానికి అవమానం ఇచ్చే బిడ్డలుగా బ్రతికిన మమ్మల్ని క్షమించమని దేవుని దగ్గర పశ్చాత్తాపడి, ప్రభువు దగ్గర ఒప్పుకొని, కొన్ని పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి దేవునికి మన హృదయాన్ని, ప్రభువా నువ్వు నా హృదయంలో ఉండయ్యా, నీ ఆత్మతో నింపయ్యా, నీ శక్తితో నింపయ్యా, నీ బలంతో నింపయ్యా, నీ వందనాలను ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఒక నిమిషం పాటు ప్రార్థన, ఒక నిమిషం పాటు. అయ్యా, నా పాపలను క్షమించు, నా దోషులను క్షమించు, నా బంధకాలను విడిపించు, నీ బిడ్డగా నన్ను మార్చుకున్న వారైతే ఆరాధనలో ఉండండి. ప్రభువా నీకు వందనాలు, నన్ను మార్చుకున్నందుకు నీకు వందనాలు, నన్ను రక్షించినందుకు నీకు వందనాలు, నన్ను నీ బిడ్డగా మార్చుకున్నావు.
లోకంలో నీ బిడ్డగా అంగీకరించి నీ సొత్తుగా మార్చుకున్న నీకు వందనాలని దేవునికి వందనాలు చెప్పండి. నిజంగా భూమిని ఆకాశాన్ని సర్వాన్ని సృష్టించిన దేవుడు నీ బిడ్డగా నన్ను మార్చుకున్నందుకు నీకు వందనాలని ప్రతి ఒక్కరు ఆరాధించండి. ఎవరు ప్రభు నమ్మిన వారు ఇక నమ్ముకున్నటువంటి వారైతే ప్రార్థన చేసుకుని ప్రభా నా పాపముల గురించి వచ్చినందుకు నీకు వందనాలు, నా శాపం కలిగించినందుకు వచ్చినందుకు వందనాలు. నిజంగా ఎందరో భక్తుల జీవితంలో అద్భుతాలు చేస్తున్నావు. ఏరియా ప్రార్థన విన్నావు ప్రభువా, ఎవరో ప్రార్థన విన్నావు. నిజంగా మా ప్రార్థన కూడా వినండి అని మీరు ప్రార్థన చేసుకొని రక్షించబడిన బిడ్డలు ఆరాధన చేస్తారు. ప్రభు శరీరాన్ని ప్రభు రక్తం మమ్మల్ని ఆరాధిస్తారు. సమకూర్చిన దేవానికి కొందరం ఆశ్చర్యకార్యాలు నా పట్ల నాకు మీ కొందరంలో దేవానికి కొందరం దేవానికి కొందరం చూపించిన కృపను బట్టి మీకు ఆనారాన్ని మార్చిన దేవాన్ని ఆవులు ప్రభావాలు నా కుటుంబంగా ఆవులు మనుషులను సంపే వ్యక్తులుగా అలా ఉన్నప్పుడు కేవలం కృప చేత నీ దయచేత మీరు రక్షించుకున్న దేవానికి ఎంత కృప చూపించావయ్యా నా పట్ల నా కుటుంబం, ఎంత కనికరమ చూపించావయ్యా నా పట్ల నేను మేలు చేసిన దేవాన్ని పొందడం గొప్ప అవున పరిశుద్ధమైన దేవాన్ని పొందడం ఈయన అద్భుతాలు నాకు నా పట్ల నా కుటుంబం పట్ల నా అన్ని పట్ల చేసి దేవుడికి ఏమి ఇచ్చి నేను మీ రుణం తీసుకోగలుగుతాను. నా హృదయం నుంచి వచ్చే కొద్ది స్థితి ఆరాధన నా ఏసీ అతి పరిశుద్ధమైన బంగారు పాదంలోకి సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆరాధించండి.
అనుగ్రహించున్నాను. ఆమేన్. ప్రభువును ఆరాధించండి పిల్లలు. మీ మనసులో ఈ విషయాలు జరిగిన తండ్రి శ్రేయానికి స్తోత్రాలు వందనాలయ్యా. నిజంగా తండ్రి ఎంతో మంది భక్తుల జీవితాల్లో ప్రభువాన్ని కార్యం కలిగించినాడని ఈ వాక్యముల ద్వారా మాట్లాడుతూ వచ్చినాడు. దానియేలు జీవితంలో శరణ్య దేశ కవిముల జీవితాల్లో తండ్రి నాయన అగ్ని